హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో డైలీ రొటీన్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నా. మార్నింగ్ పూజ అయితే చేశాను. మార్నింగ్ టైంలో పూజ చేస్తే మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది కదా. పూజ అయిపోగానే అలా గార్డెన్లోకి వచ్చాను ప్లాంట్స్కి వాటర్ వేయడానికి. డైలీ మార్నింగ్ ఇలా గార్డెన్లో స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి లేయర్ చపాతీ అలాగే ఆలు టొమాటో అయితే చేశానండి. ఎలా చేశానో చూసేద్దామా. చపాతీ సాఫ్ట్గా రావాలంటే ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చపాతీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 అవర్ ముందే పిండి కలిపి పక్కన పెట్టాలి. పిండి ఎంత బాగా నానితే అంత సాఫ్ట్గా చపాతీలు అయితే వస్తాయి. ముందుగా చపాతీ ఆయిల్తో కాకుండా ఇలా పిండితో చేసుకోవాలి. చపాతీ ఇలా చేశాక దీనిపై ఇప్పుడు ఆయిల్ అప్లై చేసి ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే ఎన్ని చపాతీలు చేయాలంటే అన్నింటినీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టిన వాటిని మళ్ళీ పిండి వేస్తూ చపాతీస్లా చేసుకోవాలి. చపాతీస్ని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి, అప్పుడే పొరలు పొరలుగా వస్తాయి. ఇప్పుడు చపాతీస్ని బాగా హీట్ అయిన ప్యాన్పై వేసి ఆయిల్ వేసుకుంటూ 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇలా లేయర్ చపాతీస్ చేయడం వల్ల చపాతీస్ బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాగే అన్ని చపాతీస్ని ఆయిల్ వేస్తూ బాగా కాల్చుకోవాలి. చూసారా చపాతీస్ ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. ఈ చపాతీస్ చాలా పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి. చపాతీలోకి ఆలు టొమాటో కర్రీ అయితే చేస్తున్నా. కర్రీలోకి కావాల్సినవన్నీ కట్ చేస్తున్నానండి. ఆలుని ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆలుని కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆలుని ముందుగానే బాయిల్ చేసి వేయడం వల్ల కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇక్కడ కర్రీలోకి కావాల్సిన టొమాటోస్ అలాగే మిర్చి, కొత్తిమీర తీసి పక్కన పెడుతున్నాను. ఆలు అయితే బాయిల్ అవుతూ ఉందండి. ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన టొమాటోస్, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అన్నింటినీ కట్ చేసుకోవాలి.
అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం దంచి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టిన ఆలూని 5 మినిట్స్ ఉడికించిన తర్వాత పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడాక దంచి పెట్టిన వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా ఫ్రై చేశాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ ఇలా ఎంత బాగా సాఫ్ట్ అయితే అంత గ్రేవీ బాగుంటుందండి. టొమాటోస్ ఇలా బాగా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు దీంట్లోకి అయితే మసాలాస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పక్కన పెట్టిన ఆలు నుండి కొద్దిగా ఆలుని తీసి సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. అలా మ్యాష్ చేసిన ఆలుని వేసి బాగా మిక్స్ చేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇలా స్మాష్ చేసిన ఆలుని వేసి బాగా ఫ్రై చేశాక మిగిలిన పీసెస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆలు పీసెస్ అన్నీ వేసాక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేశాక ఒక 10 మినిట్స్ ఉడికించి ఫైనల్గా కొత్తిమీర వేస్తే చపాతీస్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు టొమాటో అయితే రెడీ.